ఆ, సార్ నర్సిరెడ్డి గారు ఈరోజు ఎన్టీఆర్ 101వ జయంతి. మరి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒక పక్క ఎలక్షన్లు అయిపోయాయి, రిజల్ట్స్ కోసం అంతా వేచి చూస్తున్న తరుణం, మీరు ఏం చెప్తారు? స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకలను వచ్చే సంవత్సరం ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా పెద్ద ఎత్తున కూడా జరుపుకుంటాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతిని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రతి తెలుగువారు కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. మనందరి ఆరాధ్య దైవం, తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీక, నమ్మిన సిద్ధాంతాల కోసం మడమ తిప్పనటువంటి యోధుడు, ఎందరికో రాజకీయ జన్మనిచ్చినటువంటి కారణజన్ముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అందుకనే మరణం లేని జన్మం అతనిది, మరణించి జనం హృదయాల్లో జీవిస్తున్నటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఒక తరాన్ని శాసించిండు, ఒక తరాన్ని ప్రభావితం చేసిండు, ఒక తరానికి మార్గదర్శకుడు అయిండు. అందుకే అతనే ఒక స్ఫూర్తి, అతనే ఒక చైతన్యం, అతనే ఒక దిక్సూచి, అతనే ఒక మార్గదర్శి. అంతటి మహనీయుడు, అతని పిలుపు ఒక ప్రభంజనం, అతని ఖ్యాతి అజరామరం. ఉన్నతమైనటువంటి ఆశయాలతోటి, ఉదాత్తమైనటువంటి లక్ష్యంతో జీవించినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వేడుకలను జరుపుకోవడం ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. ఒక నాయకునిగా, నటునిగా, తర్వాత సామాజిక సారథిగా, ప్రజా సంక్షేమ ప్రదాతగా ఇవాళ చరిత్రలో ఒక చిరస్మరణీయమైనటువంటి స్థానాన్ని సంపాదించాడు. 3 దశాబ్దాలకు పైగా తెలుగు చలనచిత్ర రంగంలో మకుటం లేని మహారాజుగా వెలిగి జానపద, సాంఘిక, పౌరాణిక చిత్రాల్లో కథానాయకను నటించి ప్రజల హృదయాల్లో చిరస్మరణీయమైనటువంటి చెరగని ముద్ర వేసినటువంటి నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అందుకనే రాముడైనా, కృష్ణుడైనా, భీముడైనా, భీష్ముడైనా, దుర్యోధనుడైనా, అర్జునుడైనా, తర్వాత ఏ పాత్ర వేసినా, అగిరాముడైనా, అడవిరాముడైనా ఆ పాత్రల్లో జీవం పోసేటువంటి నటనా సామర్థ్యంతో ఇలా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అలాంటి వ్యక్తి ఇవాళ లక్షలాది రూపాయల ఆదాయం వస్తున్న సినీ వినీలాకాశంలో అద్భుతంగా వెలుగొందుతున్నా కానీ తను ప్రజల కోసం, పేదల కోసం, బీదల కోసం, బడుగు జనం కోసం, పల్లె ప్రజల కోసం, అణగారిన జనాల అభివృద్ధి కోసం రాజకీయ రంగ ప్రవేశం చేసి వాటి చీకటి బ్రతుకుల్లో వెలుగులు నింపాలనేటువంటి ఉద్దేశంతో రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. అందుకనే కన్న తల్లి బాధ తీర్చే కదలిరాని తనిగిడేలా నా జాతిని సేవించిన ఈ జన్మం నెత్తనేలని రాజకీయ రంగ ప్రవేశం చేసి పార్టీని స్థాపించి ఇవాళ అనేక సంక్షేమ పథకాలని సృష్టించినటువంటి చరిత్ర స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది. గ్రామాలకు మౌలిక సౌకర్యాలు ఇచ్చాడు, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాడు, బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యాన్ని ఇచ్చాడు, బలహీన వర్గాలకు రాజకీయ జీవితాన్ని ఇచ్చాడు. రాజకీయాన్ని ప్రజల ముంగిలకు తీసుకువెళ్ళి గడీల రాజకీయాన్ని గరీబుల ముందుంచినటువంటి చరిత్ర అన్నగారిది. అందుకనే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రజాస్వామ్య స్ఫూర్తితోటి బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం, బీదల కోసం నిత్యం పరితపించినటువంటి అతని ఆత్మకు శాంతి చేకూరాలని, అతని చనిపోయి 101 సంవత్సరం ఇవాళ జన్మదినాన్ని కూడా ఇంత పెద్ద ఎత్తున మనం చనిపోయినా ఇప్పటికీ జన్మదినాన్ని 101వ జన్మదినాన్ని కూడా ఇంత పెద్ద ఎత్తున మనం జరుపుకుంటున్నామంటే ఇంతకంటే అతనికి ప్రజలల్లో ఏ మేరకు ప్రజాభిమానం ఉందనే స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే ఇవాళ పెద్ద ఎత్తున కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. బ్లడ్ బ్యాంక్ కానీ, హెల్త్ క్యాంపులు, మెడికల్ క్యాంపులు, రక్తదాన శిబిరాలు, ఉచిత కోచింగ్లు, పండ్ల పంపిణీ వంటి సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువవుతున్నారు. ఇది అందరికీ కూడా మనకు శుభదినం. అంటే మీరు ఇప్పుడు చెప్పినవన్నీ కొన్ని ఆయన సిద్ధాంతాలతో సినీ వినీల్ ఆకాశంలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న పవన్ కళ్యాణ్ కూడా సేమ్ సిద్ధాంతాలతో రాజకీయాల్లోకి వచ్చారు. మరి ఆయన ఏ మేరకు రాజకీయాల్లో సెటిల్ అవ్వగలరు? అంటే అనేక మందికి ప్రజలలోకి వస్తారు, ఎవరు సెటిల్ అవుతారు, ఎవరు సెటిల్ కాలేదు అనేది తనకు స్పష్టమైనటువంటి ఎజెండాతో ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు ప్రజలు దీవించడాన్ని బట్టే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. అనేక మంది కూడా దేశంలో సినీ వార్తలు వస్తున్నాయని మీరే చెప్పారు. 4వ తారీఖు తర్వాత రాజకీయ పరిణామాలలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతన్ని చంద్రబాబు నాయుడు గారు సేవ చేయడానికి, దేశానికి సేవ చేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి, బలహీన వర్గాలకు సేవ చేయడానికి, అభివృద్ధి చేయడానికి తను నిరంతరం కూడా శ్రమిస్తూనే ఉంటాడు. అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ నేతగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా తను ఖచ్చితంగా ప్రజలతో మమేకమయ్యే వ్యక్తి. తనకి ఏ అవకాశం ఇచ్చినా, ఏ అవసరం ఈ దేశం కోసం వచ్చినా ఖచ్చితంగా కర్త కర్మ క్రియన తన కార్యక్రమాలు నిర్వహిస్తాయి. చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే కాదు, ఎక్కడ ఏ అవకాశం ఉన్నా, అది మారుమూల గ్రామాల నుంచి అది ఐక్యరాజ్య సమితి వరకు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉన్నా, చంద్రబాబు నాయుడు సేవలున్నా
తన యొక్క అవసరాన్ని ప్రజలు గుర్తించిన ఖచ్చితంగా కూడా కార్యక్రమాలు ముందుంటారు. అది భవిష్యత్తులో జూన్ 4 తర్వాత నిర్ణయం అవుతుంది. దాని ముందు మనం వేచి చూద్దాం. అనేక సందర్భాల్లో కూడా కేంద్రంలో చక్రం చెప్పినటువంటి ఎన్డీఏ కనుక విద్యార్థిగా, విద్యార్థి నాయకునిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా, ఎన్డీఏ కన్వీనర్గా అనేక పదవులు నిర్వహించినటువంటి, సమర్థవంతంగా నిర్వహించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి. అందుకని చంద్రబాబు నాయుడు గారికి ఏది కూడా అదొక పదవిలాగా భావించాడు, బాధ్యతలాగానే భావిస్తాడు, జనం కోసం మమేకమవుతాడు. ఇదే పదవి అనేటువంటి ఆలోచనతో ఎప్పుడు ఉండదు. ఇప్పటికి కూడా నిరంతరం జనం కోసం శ్రమిద్దాం, వాళ్ళ అభ్యున్నతి కోసం, వాళ్ళ సేవ కోసం ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచన తప్ప అతను మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు విజన్. అందుకని అభివృద్ధి అనేటువంటి సంక్షేమం ఈ రెండింటికి కూడా రెండు కళ్ళలాగా తీసుకుపోవాలి. అభివృద్ధి చేయాలి, సంపద సృష్టించాలి, సంపద సృష్టించిన సంపద ద్వారా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో పనిచేసేటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో నెరవేరుస్తారు.